పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా, గొప్ప తండ్రి మీకు స్తోత్రాలయ్యా, మహోన్నతుడా స్తోత్రాలయ్యా, ఆత్మదేవుడా స్తోత్రాలయ్యా. మాలో ఆనందం, మాలో సంతోషం, మాలో ప్రభు ఉత్సాహం మిమ్మల్ని ఆరాధించుటలోనే, మిమ్మల్ని ఘనపరచుటలోనే, మిమ్మల్ని కీర్తించుటలోనే మేము పొందుకుంటామయ్యా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి వ్యక్తిగా ప్రభుత్వ స్తుతులు చేస్తారు. అందరూ మనస్ఫూర్తిగా ప్రభుత్వ స్తుతులు
దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం మన మధ్య నిలిచి ఉన్నందుకు బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తున్న సందర్భం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో మన హృదయాలు తాకబడును గాక, తాకబడును గాక, బలపరచబడును గాక, నిరాశ తొలగిపోవును గాక. గొప్ప ముత్యము మహా ఆనందం మన హృదయాలలో నిండును గాక. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అందరం కూడా మనసారా స్తుతిద్దాం. ఏక మనసుతో, ఏక భావాలతో, ఏక ఆత్మతో, ఏక ఉద్దేశాలతో ఆ యేసయ్యను ఆరాధన చేద్దాం. వెనుకున్న వాటిని మర్చిపోయి, ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు మర్చిపోయి, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, సంతోషిస్తూ, హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఈ లోకమంతా ఆయన ఆరాధిస్తూ ఉన్నది. నదులు ఆయన స్తుతిస్తున్నాయి, పర్వతాలు ఆయన స్తుతిస్తున్నాయి, ఆకాశ మహాకాశములు ఆయన కనపరుస్తున్నాయి. మనుషులా మనం ఆయన స్తుతించాలి, మహిమపరచాలి. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. స్తోత్రం. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగును, నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా